నమస్తే అమిగోస్, వెల్కమ్ టు ద ఏజే మల్టిపుల్ ట్రేడర్. ఓకే గాయస్, అయితే ఈరోజు మనకు నిఫ్టీ ఎక్స్పైరీ కదా. సో ఇక్కడ మనం చూసినట్లయితే ట్రెండ్ లైన్ అయితే క్రాస్ అవుతుంది, ఇక్కడ చూడొచ్చు మనం. సో నేనైతే ఒక లాట్ అయితే సెల్ చేస్తున్నాను, ఓకేనా. సో అవుట్ ఆఫ్ ద మనీది, ఓకే. సో నేనైతే ఎంటర్ చేసేసాను, ఇక్కడ చూడొచ్చు మనం. అండ్ ఓకే గాయస్, అయితే ఇప్పుడు నిఫ్టీ చూసినట్లయితే మనం అయితే ఈ కాల్ని అయితే అవుట్ ఆఫ్ ద మనీ కాల్ని అయితే మనం సెల్ చేసాం, ఓకే. అండ్ ఇక్కడ చూడొచ్చు 21,200 కాల్ని అయితే నేను సెల్ చేసేసాను. సో నేను ఎందుకు సెల్ చేశానంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఓకే. చార్ట్ని మనం గమనించినట్లయితే ఈ విధంగా మనం ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాం అనమాట. సో ట్రెండ్ లైన్ అయితే క్రాస్ చేసింది, బట్ ఓకే కొంచెం కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో అందువల్లే నేనైతే సెల్ చేశాను. సో యాక్చువల్గా ఇక్కడ ఆర్ఎస్ఐ ఇక్కడ సెల్లింగ్ సైడ్ వచ్చాక నేను ఎంట్రీ తీసుకోవాలి, బట్ ఓకే కొంచెం అయితే ముందు తీసుకున్నాను. చూద్దాం ఏం జరుగుతుంది అనేది, ఓకే. అండ్ ఈరోజు చూసినట్లయితే మన గోల్డ్ హెడ్జింగ్ స్ట్రాటజీ అయితే వర్క్ అవుతుంది, ఇక్కడ చూడొచ్చు మనం. ఇక్కడ చూస్తారుగా, సో ఫ్యూచర్ని బై చేసాం అండ్ కాల్ని సెల్ చేసాం. సో ఇక్కడ గోల్డ్ హెడ్జింగ్ అయితే మనం చేయడం వల్ల మనం అయితే సేఫ్ జోన్లో అయితే ఉంటామన్నమాట. సో మనం ఎక్స్ట్రాగా ఇదైతే ఫ్యూచర్ని బై చేసి ప్రాఫిట్ అయితే పొందామన్నమాట, ఎగ్జిట్ అయితే చేసేసాను, ఓకే. మనం అయితే ఇప్పుడు దీన్ని గమనిద్దాం, నిఫ్టీని గమనిద్దాం. సో నిఫ్టీని గమనించినట్లయితే ఇదైతే అప్ సైడ్ అయితే వెళ్తోంది. సో మనం కాల్ని అయితే సెల్ చేసాం, ఇక్కడ చూద్దాం. అండ్ ఇక్కడ స్టాప్ లాస్ అయితే ఇక్కడ మనం ఈ క్యాండిల్స్ పైన పెట్టాలి. సో మనం కాల్స్, సో మనం ఇందులో గమనించాలి కాబట్టి మనం ఇందులో చూసినట్లయితే ఆప్షన్లో చూసినట్లయితే, సో ఆప్షన్లో మన స్టాప్ లాస్ ఎక్కడ ఉండాలి, ఈ క్యాండిల్స్ పైన ఉండాలి. సో 34 స్టాప్ లాస్ అయితే ఉండాలన్నమాట, ఓకేనా గాయస్. సో నేను స్టాప్ లాస్ అనేది 34కి అయితే చేంజ్ చేసేస్తున్నాను, ఓకే. అండ్ మన స్టాప్ లాస్ హిట్ అవుతుందా, మరి ప్రాఫిట్ వస్తుందా, సో అయితే గమనిద్దాం, ఓకే. సో గాయస్ అయితే ఇక్కడ గమనించండి, నేను 34.5 అయితే స్టాప్ లాస్ అయితే పెట్టేశాను, ఓకే, కన్ఫర్మ్. సో ఇక్కడ మనం చూడొచ్చు ఓపెన్ ఆర్డర్స్లో మనం స్టాప్ లాస్ అయితే పెట్టేసామన్నమాట. సో వెయిట్ చేద్దాం, ఐ హోప్ స్టాప్ లాస్ అయితే హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో 32 వరకు అయితే వచ్చింది మార్కెట్, చూసారుగా. యాక్చువల్గా మన ఎంట్రీ అనేది రాంగ్ జరిగింది, ఓకే. ఓకే మన ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోయింది, స్టాప్ లాస్ అనేది హిట్ అయిందన్నమాట, ఇక్కడ చూడొచ్చు. సో మనకు 500 వరకు అయితే మనకైతే లాస్ రావడం జరిగింది. యాక్చువల్గా నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఆర్ఎస్ఐ మనం చూస్తున్నాంగా. సో ఆర్ఎస్ఐ ఇక్కడ కంప్లీట్గా మనం ఇది క్రాస్ చేయకుండా, సో ఇక్కడ ట్రెండ్ లైన్ అయితే క్రాస్ చేస్తుంది కదా అని నేనైతే ఎంట్రీ తీసుకున్నాను. సో అది మనకు రాంగ్ అయిందనమాట. సో పర్వాలేదు, ఇలాంటి మిస్టేక్స్ వల్ల కూడా మనం ఇంకెక్కువ నేర్చుకోగలుగుతాం, ఓకేనా గాయస్. అండ్ నెక్స్ట్ సెకండ్ ఎంట్రీ కోసం అయితే వెయిట్ చేద్దాం, ఓకే. ఓకే గాయస్, అయితే మనం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మనకైతే ఫాల్స్ బ్రేక్అవుట్ ఇచ్చేసి పైకి వెళ్ళిపోయింది కదా. సో నేను ఇక్కడ ఇంకొక పుట్ అయితే సేల్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూడొచ్చు, బట్ యాక్చువల్గా చూసినట్లయితే ఇది ఇక్కడ మనకు మళ్ళీ రివర్సల్ వచ్చే ఛాన్సెస్ అయితే అనిపిస్తుంది. సో నేను ఇక్కడ 30 వరకు పెట్టేశాను టార్గెట్, బట్ 32 వరకు వచ్చేసి మళ్ళీ రివర్సల్ అయితే అవుతుంది. సో చూద్దాం, అండ్ మన టార్గెట్ హిట్ అవుతుందా లేకుంటే మనం చేంజ్ చేయాల్సి వస్తుందా అనేది. సో ఐ హోప్ మన టార్గెట్ అయితే హిట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు, ఓకేనా. ఇక్కడ నేనైతే పుట్ అయితే ఈ విధంగా రన్ అవుతుంది అనమాట, 36, 37 అయితే ఆ విధంగా రన్ అవుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకైతే ఇక్కడ ఇంతవరకు ఫాల్ అయిపోయి యాక్చువల్లీ ఇక్కడ రివర్స్ వచ్చే ఛాన్సెస్ అయితే అనిపిస్తుంది. సో దట్స్ వై దీన్ని అయితే 35కి అయితే ఎగ్జిట్ చేయడం బెటర్ అనిపిస్తుంది, ఓకే. ఓకే గాయస్, అయితే ఇక్కడ గమనించండి. సో మనకైతే ఈ విధంగా అయితే కన్సల్టేట్ అయితే అయ్యింది ఇక్కడ. సో మనమైతే ఇక్కడ 30 కాస్త ఇక్కడ మనం 30 ఇంకా ఈ విధంగా ఇంకా డౌన్కి అయితే వెళ్తుంది. సో మనం కొంచెం 33కి అయితే నేనైతే చేంజ్ చేసేస్తాను. సో ఇక్కడ చూడొచ్చు, చూసారుగా మన లాస్ అయితే కవర్ అయిపోయింది, ఓకే. ఓకే గాయస్, అయితే చూసారు కదా మన లాస్ అయితే కవర్ అయిపోయింది, ఓకే. నేనైతే ఇప్పుడు మంచి మూమెంట్ అయితే చూసి ఇంకో ఎంట్రీ పాయింట్ అయితే చూసి నేను ఎంట్రీ అనేది తీసుకుంటాను అనమాట. ఓకే గాయస్, అయితే నేనైతే ఇప్పుడు జేపీఐఎన్ఆర్ని బై చేయబోతున్నాను, ఓకేనా. సో మార్కెట్ అయితే క్లోజ్ అవడానికి ఇంకా జస్ట్ ఒక 20 మినిట్స్ అయితే ఉంది. సో నేను జేపీఐఎన్ఆర్ని అయితే బై చేయబోతున్నాను. ఇవి జస్ట్ ఒక 10 లాట్స్ అయితే బై చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూసినట్లయితే నేను ఇది 600కే పెట్టేస్తున్నాను అనమాట. సో 600 డౌన్కి వచ్చేసి వస్తుందని నేనైతే బై చేస్తున్నాను, ఓకేనా. అండ్ సో యూఎస్డి ఐఎన్ఆర్ చూసినట్లయితే నేను దీన్ని ఒక 10 లాట్లు అయితే సెల్ చేస్తున్నాను. అండ్ నేను ఇక్కడ ఒక 700 ఉంది కదా, సో 725కి అయితే పెడుతున్నాను అనమాట. సో 10 లాట్స్ కాబట్టి నాకైతే పెద్దగా
అంటే ఇంపాక్ట్ అనేది ఉండదు. సో మనం ఇప్పుడు మార్కెట్ ఆర్డర్ పెట్టినా మనకైతే ఎలాంటి రిస్క్ అనేది ఉండదు. బట్ నేనైతే ఇది ఒక 200 కిందికి వస్తుందని అయితే పెట్టేశాను. సో వస్తారని, లేకుంటే తీసేస్తాను అనమాట. ఓకే గాయస్, అయితే ఇక్కడ చూస్తున్నట్లయితే మనకు యూఎస్డి ఐఎన్ఆర్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోయింది. బట్ జేపీఓ ఐఎన్ఆర్ అయితే హెవీగా అయితే వెళ్తోంది. సో జేపీఓ ఐఎన్ఆర్ని అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నాను నేను. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ 900 అయితే నేను పెట్టేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి. సో మనం పెట్టింది జస్ట్ 10 లాట్సే కాబట్టి పెద్దగా డిఫరెన్స్ రాదు. కాబట్టి నేనైతే దీన్ని సో ఇక్కడ ఉన్న ప్రైస్కే తీసేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ సో 950 అయితే ఉంది కదా, సో నేను అక్కడైతే పెట్టేస్తున్నాను. ఇక్కడ చూడండి. ఓకే, సో ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ చూసినట్లయితే జేపీఐఎన్ఆర్ అండ్ యూఎస్డిఐఎన్ఆర్ 10 లాట్స్ అయితే చేసేసాం. సో యూఎస్డిఐఎన్ఆర్ నేను సెల్ చేశాను, జేపీఐఎన్ఆర్ని బై చేశాను. సో ఎందుకనేది చాలా క్లియర్గా అయితే మీకు చెప్తాను అనమాట. అది సుదర్శన చక్రం 3.0 వీడియో అయితే రాబోతుంది, దాంట్లో మీకు క్లియర్గా చెప్తాను అనమాట. సో ఓకే గాయస్, అయితే ఇది మన ఈరోజు ట్రేడింగ్ అనమాట. సో ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్.